పూరా లోకల్. పార్లమెంటు ఎన్నికల సంగ్రామం ముగిసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సంగ్రామం ముగిసిన తర్వాత అభ్యర్థులంతా కూడా తమ తమ కార్యకర్తలతో కలుస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మనతో ఉన్నారు. అయితే ఎన్నికల సరళి ఎలా సాగింది, రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, దీంతోపాటు గతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి సవాలు చేస్తూ చాలా పాదయాత్రల సందర్భం. అయితే ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న ప్రస్తుతం మనతో ఎంపీ బండి సంజయ్ గారితో మాట్లాడదాం. సార్, ప్రధానంగా చెప్పండి, ఎన్నికల సంగ్రామం ముగిసి దాదాపు 5 నెలలు కూడా ప్రజల్లో మమకమైతూ తిరుగుతున్నారు. మీరు ప్రస్తుతం ఎలా ఉండబోతున్నారు? ఓటరు మైండ్ సెట్ ఎలా ఉండబోతుంది? తప్పకుండా ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలని చెప్పి ప్రజల్లో కూడా చర్చ జరిగింది. వాళ్ళకి ఆలోచన వచ్చింది. గతంలో అనేక పార్టీలు, అనేక ప్రభుత్వాలు కూడా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేటువంటి ప్రయత్నాలు జరిగిన విషయం, తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ భద్రతకు సంబంధించిన ఎన్నికలు, దేశ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఎట్టివరకు ప్రధానమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ అవినీతి ఆరోపణ లేకుండా 10 సంవత్సరాలు దేశాన్ని నిలిచిన వ్యక్తి, దేశాన్ని రక్షించిన వ్యక్తి, ప్రజలు ఏ ఇబ్బందులు పడకుండా ఇవాళ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తి. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచంలో ఇతర దేశాలని ఆర్థిక పరంగా అతలాకుతలమైతే భారతదేశాన్ని ఆర్థిక రంగంలో ఇక ప్రగతిలో పురోగతి సాధించే విధంగా 10వ స్థానంలో భారతదేశాన్ని 5వ స్థానం తీసుకొచ్చిండు. అటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి ప్రపంచ దేశాలు ఇది భాషగా గుర్తిస్తున్నాయి కాబట్టి మన ప్రధాని నరేంద్ర మోడీ కాబట్టి నరేంద్ర మోడీకి మనం ఓటు వేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలందరూ ఐక్యతగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసిన పరిస్థితి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భారీ సీట్లను గెలిచే అవకాశం ఉంది. గతంలో చూస్తే భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాల్లో ఒక ఖచ్చితమైన ధీమాను వ్యక్తం చేసి ఎన్నికలు పోటీ చేసే పరిస్థితి సౌత్ ఇండియాలోకి వచ్చింది, తెలంగాణలో కూడా అంతొచ్చింది. ఈసారి తెలంగాణలో 17 సీట్లలో భారతీయ జనతా పార్టీ విజయావకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా అనుకునే సీట్లు ఏమనుకోవచ్చు. 10కి పైగా ఈసారి 10-12 సీట్లు కూడా మేము తప్పకుండా గెలుస్తామన్న నమ్మకం, విశ్వాసం ఉంది. సర్వే రిపోర్ట్ కూడా అన్నీ కూడా అదే ఫలితాన్ని చెప్తున్నాయి కాబట్టి సంతోషంతో ఉన్నాం. మేము తప్పకుండా ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. బండి సంజయ్ కట్టర్ హిందూ భావజాలాన్ని చాలా గట్టిగా వినిపించేవారిని. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ఇప్పటికే మీ ప్రత్యక్ష అభ్యర్థులు కూడా చాలామంది కూడా రాముని బొమ్మ పెట్టుకొని ప్రచారంలో ఉన్నారు, రాముని మాటను మాట్లాడడం జరిగింది అన్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? మేము రాముని బొమ్మ పెట్టుకొని అన్నారు, వాళ్ళు రాముని వ్యతిరేకించారు. ఫలితాలు వస్తాయి. రాముని వ్యతిరేకించే పాటలకు ఓటేస్తారా, రాముని వారసులైనటువంటి మాకు ఓటేస్తారా? ఫలితాలు చూస్తే తెలుస్తాయి. కానీ అప్పుడైనా కనీసం వాళ్ళ బుద్ధి వస్తుంది, అప్పుడే కనీసం జ్ఞానం వస్తుంది, కనీసం అప్పుడైనా వాళ్ళ ఆలోచన కూడా మార్పు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నాం. మేము దేశవ్యాప్తంగా హిందూ వ్యతిరేకంగా చాలా శక్తులు లేస్తున్నాయని చెప్పి భారతదేశం వ్యాప్తంగా బీజేపీ గట్టిగా చెప్తున్న సందర్భంగా తాజాగా మణిశంకర్ అయ్యర్ కానీ, శ్యామ్ పిట్రోడా కానీ చాలా వ్యాఖ్యలు చేశారు. శ్యామ్ పిట్రోడా అయితే వర్ణ వివక్షపై మాట్లాడడం జరిగింది. మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ను పోల్చుతూ అనుభవం ఉంది కాబట్టి మనము వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనే విధంగా మాట్లాడిన సందర్భం. దీనికి తోడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ కూడా రాముని విమర్శిస్తుంది. వీళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీ ఎలా తీసుకుంటుంది? వీళ్ళ విమర్శలకు మీ ఇచ్చిన సమాధానం ఏంటి? ప్రజలు అందుకే వీళ్ళు మాట్లాడిన మాటలకు, దేశ వ్యతిరేక వ్యాఖ్యలకు, హిందూ ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలకు ప్రజలు ఆల్రెడీ ఓటు అనే ఆయుధం ద్వారా గుణపాఠం చెప్పినారు. ఫలితాలన్నీ కూడా ఈవీఎం బాక్స్లో భద్రపరిచినాయి కాబట్టి ఆ వచ్చినాక కనీసం గుణపాఠం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఈ దేశానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఆశ్చర్యపోతారు. కాంగ్రెస్ పార్టీ అసలు దేశాన్ని విచ్ఛిన్నం చేసిందే కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని అవినీతి కుంపటిగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ, ఈ దేశ వ్యతిరేక కార్యక్రమం ఊతం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పేరే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఇటలీ వారసత్వం పునికి పుచ్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులే బ్రిటిష్ వాడు. అంటే బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించినటువంటి వ్యవస్థాపకులైన పార్టీకి ఈ దేశ భావజాలం మీద, ఈ దేశం యొక్క సనాతన ధర్మం మీద, సంస్కృతి సాంప్రదాయాల మీద, ఆచార వ్యవహారాల మీద, ఈ దేశం మీద వాళ్ళకి ఎందుకు భక్తి ఉంటుంది? కాబట్టి పక్క దేశం బాగుండాలని కోరుకుంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ దేశం బాగుండాలని కోరుకోదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇటువంటి పార్టీకి అవకాశం ఇస్తే ఇవాళ ఈ దేశాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తారు తప్ప
వీళ్ళు ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి, దేశాన్ని రక్షించుకునే ప్రయత్నం ఇప్పుడు చేయరు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ విషయం ఆలోచిస్తున్నారు కదా. మోడీ గారిని తిట్టారు, బీజేపీని తిట్టారు, రాముడు తిట్టారు, రాముడు వారి ప్రసాదాన్ని హీలన చేశారు, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశాన్ని కులాల పేరుతో, వర్గాల పేరుతో, రంగుల పేరుతో చీల్చే ప్రయత్నం చేశారు. పక్క దేశానికి గౌరవం ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నారు. సర్జికల్ స్ట్రైక్ జరిగిందా ఆధారాలు చూపటమైన స్థాయికి దిగజారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత పక్క దేశం పోయి రాహుల్ గాంధీ గారు పక్క దేశం పోయి ఈ దేశ ప్రధాని పట్ల హీరణంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాతనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో అధికారం ఇస్తే ఈ దేశం సర్వనాశనం అవుతుంది, పక్క దేశం బాగుండాలని కోరుకునే కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఓట్లేసే ప్రసక్తి లేని ప్రజలు భావించారు. కాబట్టి ప్రజలు తిరగబడే రోజు వచ్చినది. ప్రధాని మోదీ ప్రచారానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కొంతమంది పిలుపు వచ్చి అందులో మీరు ఉన్నారు. ప్రచారానికి ఎప్పుడు వెళ్తున్నారు? అక్కడ ప్రచారంలో మీరు చేపట్టబోయే విధానం ఎలా ఉండబోతుంది? కూడా గత పార్లమెంట్ ఎన్నికలు కూడా కిషన్ గారి నేతృత్వంలో మేము వారణాసికి వెళ్ళి మేము దాదాపు 15 రోజుల పాటు ప్రచారం చేయడం జరిగింది. ఈసారి కూడా ఎల్లుండి వారణాసికి కిషన్ రెడ్డి గారు మేము వెళ్ళి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మోడీ గారికి ఎన్నికల్లో ప్రచారం చేసేటువంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం. మోడీ గారు ఎట్లా భారీ మెజార్టీతో గెలుస్తారు. కానీ ఉడతా భక్తిగా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా నరేంద్ర మోడీ గారికి ప్రచారం చేసే అవకాశాలను అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా వెళ్ళి ప్రచారం చేస్తాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మీరు నిలదీస్తూ పాదయాత్రలు చేసిన తర్వాత ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. రానున్న రోజుల్లో బండి సంజయ్ కార్యాచరణ ఉండబోతుంది. మేము పాదయాత్రలు చేయకముందే ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వస్తున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏ పందాన్ని కొనసాగిస్తుందో అదే పందాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. ఇవాళ మీరు చూసిన టీవీలో బ్రేకింగ్ చూస్తున్నాను, పంట కొనుగోలు మీద సమీక్ష చేస్తారట. కొనుగోలు 80% అయిపోయినాయి. అయిపోయినాక సమీక్ష ఎట్లా వేస్తారు? ఎందుకు బోనస్ ఇవ్వలేకపోయారు? దాని మీద సమీక్ష జరగాలి. 100 రోజులు హామీలు నెరవేరుస్తా అన్నారు, మీరే అన్నారు. 5 లక్షల కోట్లు అప్పున్న విషయం వాస్తవం. 100 రోజులు హామీలు 6 గ్యారెంటీలు నెరవేరుస్తున్న కాంగ్రెస్ పార్టీ దాని మీద ఫస్ట్ సమీక్ష జరిపి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీల మీద చర్చ జరిగి ప్రజల రూపట కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వస్తున్న సందర్భంలో సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రజల మూడు దృష్టి మరచడానికి రిజర్వేషన్ అంశాన్ని తీసుకొచ్చారు. కానీ ప్రజలు మాకు 6 గ్యారెంటీ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 6 రిజర్వేషన్ల అంశాలు రిజర్వేషన్ రద్దు చేసే దమ్ము ఎవ్వరికి లేదు. బీజేపీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళు ఎందుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ మా దృష్టి మళ్ళించే ప్రయత్నం చేసింది. అందుకే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలే. ఇప్పుడు పంట కొనుగోళ్ల విషయంలో కానీ బోనస్ విషయంలోనే కాంగ్రెస్ పార్టీ ఎందుకు హామీ నెరవేర్చలేకపోయింది? 2,500 రూపాయలు మహిళలకు ఎందుకు ఇవ్వలేకపోయింది? తులం బంగారం ఎందుకు ఇవ్వలేకపోయింది? 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఎందుకు ఇవ్వలేకపోయింది? 15,000 రూపాయలు రైతు భరోసా ఎందుకు ఇవ్వలేకపోయింది? రైతు కూలకు 12,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోయింది? స్కూటీలు ఎందుకు ఇవ్వలే? ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఎందుకు బకాయిలు చెల్లించలే? ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు మీరు చెల్లించలేకపోతున్నారు? 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలకు ఇస్తున్నారు, 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు. ఇవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు ఏమంటే 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఆగస్టు 15కి ఇస్తున్నారు. ఎందుకు ఆగస్టు 15th డేట్? ఎందుకు జూన్ 4th కౌంటింగ్ అవుతుంది, జూన్ 15th ఇవ్వచ్చు, లేకుంటే జూలై 15th ఇవ్వచ్చు. బోనస్ ఎందుకు ఇవ్వలేకపోయారు? చాలా విషయాలు వాళ్ళు అప్పుడప్పుడు ఓట్ల కోసము కొంతమంది అకౌంట్లో పైసలు వేసారు, కొన్ని సంఘాలకు పైసలు వేసారు. ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ చేయలే. మీరు బోనస్ వేస్తాను కూడా మేము కంప్లీట్ అయిపోదాం. మీరు ప్రతి గింజ కొంటా అంటే కూడా కటింగ్స్ కూడా కొంటా కూడా కంప్లీట్ అయిపోదాం. ఇవ్వకపోవడం మీకు బోనస్ ఇవ్వడం కారణం ఏంది అంటే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయరు వాళ్ళు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలు తిరగబడతారు. కాబట్టి ఇలా ప్రజల మూడు ఎట్లుంది? ఎంపీగా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, బీజేపీ ఎంపీలకు గెలిపించాలి. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు అందరూ కూడా ప్రచారం చేశారు. ఈ గ్రామానికి ఇన్ని నిధులు వచ్చినాయంటే కేవలం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చిన నిధులు మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంతో ఒక్క పైసా ఇయ్యలే. ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచా కూడా ఒక్క పైసా ఇయ్యలే. నరేంద్ర మోడీ ఇచ్చిన నిధులే. మాకు నేరుగా నిధులు ఇస్తా అంటే ప్రభుత్వాలు డైవర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే సర్పంచులు, మెజారిటీ సర్పంచులు బీజేపీకి లేరు కాబట్టి అని. అందుకే గ్రామాలలో ఏం జరుగుతున్నది? ఎస్, ఈ కేంద్ర ప్రభుత్వ నిధులు నిక్కచ్చిగా నిజాయితీగా మాకు అందాలంటే గ్రామ పంచాయతీలు కూడా మెజార్టీ సర్పంచులు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉండాలి. మెజార్టీ ప్రజాప్రతినిధులు బీజేపీకి ఇస్తేనే కేంద్రం యొక్క నిధులు దారి మళ్ళించే ధైర్యం పాలకులు చేయరని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఆ దృష్టి మళ్ళించడానికే ఇవన్నీ డ్రామాలు ఆడుతుంది వాళ్ళు. అంటే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది?
తప్పకుండా కిషన్ గారి నేతృత్వంలో మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీ విషయాలు తప్పకుండా మేము ప్రజల్లోకి వెళ్తాం. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా గ్రామాలకు అందాలంటే, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందాలంటే, పేదలకు న్యాయం జరగాలంటే, నిధులు దారి మళ్లించొద్దు అంటే, ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి జరగాలంటే ఇలా మెజార్టీ ప్రజాప్రతినిధులు భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఆ కార్యాచరణ తప్పకుండా ప్రకటిస్తాం. అదేవిధంగా ముందుకు పోతాం. ఇప్పటికే ఓటరు మనోగతం అంతా కూడా ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. ఫలితాలు మీరు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితుల్లో సానుకూల అంశాలు ఏమున్నాయి అనుకుంటున్నారు? ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? గతంలో చాలా భారీ మెజార్టీ వస్తుందని చెప్పి నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రజల లోపల నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, ఇక్కడ బండి సంజయ్ని ఎంపీగా తప్పకుండా గెలిపించాలి. ఇద్దరు అభ్యర్థులు మాకు ఏ రోజు మాకు పట్టించుకున్న పాపన వాళ్ళే, ఒకైనా నాన్ లోకల్, ఇంకొక లోకల్ నాన్ లోకల్ తెలియని పరిస్థితి. వాళ్ళు ఏ రోజు రైతులు కష్టాలు ఉంటే వాళ్ళకి మాకు భరోసా కల్పించే ప్రయత్నం చేయలే. 317 జియో అప్పుడు మాకు కనీసం పట్టించుకునే ప్రయత్నం చేయలే. ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు కూడా మనం పట్టించుకునే ప్రయత్నం చేయలే. నిరుద్యోగ సమస్య మీద ఏ రోజు పట్టించుకునే పాపన వాళ్ళే, పోడు భూముల సమస్యలు పట్టించుకునే పాపన వాళ్ళే, ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ విషయంలో పట్టించుకునే పాపన వాళ్ళే. కాబట్టి బండి సంజయ్ ఉంటేనే ఇలా మాకు న్యాయం జరుగుతుంది, మాకు అండగా ఉంటాడు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంటేనే మాకు నిధులు వస్తాయి, ఈ దేశం బాగుపడుతుందని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడింది. కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు, సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని వాళ్ళు అమూల్యమైనటువంటి పూర్తికి వేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇలా భారీ మెజార్టీతో గెలుస్తున్న ఒక విశ్వాసం ఏర్పడింది. ఇది మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలను కూడా దేశ వ్యతిరేక శక్తులుగా చెప్తున్నారు అని పరిగణించబడతారని చెప్తున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాగ్దానాలు నెరవేర్చకపోతే ప్రత్యక్ష పోరాటం ఉంటుంది, ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.